హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు XML వ్యాలిడేషన్ అనే టాపిక్లో నేను ఆల్రెడీ DTD అంటే ఏంటో చెప్పాను కదా. సో ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈరోజు అయితే మనం XML స్కీమా అనే టాపిక్ని అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో XML స్కీమా ఎందుకు యూజ్ చేస్తాము అంటే చూడండి. XML schema is used to define the structure of XML document. So by using XML schema we valid or correct the XML document. Okay, so XML schema ఎందుకు యూస్ చేస్తాం? XML డాక్యుమెంట్కి బేసిక్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ అలానే ఆ XML డాక్యుమెంట్ అనేది వ్యాలిడా కాదా, ఇన్వాలిడా అని చెక్ చేయడానికి ఈ XML స్కీమాని యూస్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ DTD కూడా సేమ్ థింగ్ చేస్తుంది. DTD కూడా స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికే యూస్ చేస్తాం అండ్ వ్యాలిడా కాదా అని చెక్ చేయడానికే యూస్ చేస్తాం. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ XML స్కీమాని మనం XSD అని కూడా పిలవచ్చు. XSD అంటే XML స్కీమా డెఫినిషన్. ఓకే, XSD అని కూడా మనం పిలవచ్చు. అండ్ ఇది మనం ఎలా స్టోర్ చేస్తాము అంటే .xsd అనే ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేస్తాం అనమాట. సో DTD అయితే .dtd అనే దాంతో సేవ్ చేస్తాం. XML అయితే .xml. ఇదేంటది? XML స్కీమా డెఫినిషన్ కాబట్టి .xsdతో సేవ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే XML డాక్యుమెంట్ని 2 వేస్లో మనం వ్యాలిడ్ చేయొచ్చు కదా. ఒకటి ఏంటది DTD, ఒకటి XML. By using both approaches we can validate the XML document. Okay, but DTD ఎందుకు, XML ఎందుకంటే రెండు కూడా మనము ఒక XML డాక్యుమెంట్ని వ్యాలిడా కాదా అని చెక్ చేయడానికి, అలానే బేసిక్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికే యూస్ చేస్తాం. బట్ ఇదేంటంటే అడ్వాన్స్డ్ అనమాట. DTDలో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఈ XML స్కీమాని యూస్ చేస్తాం అనమాట. సో అవి ఏంటవి అంటే చూడండి. By using this both approaches we can validate the XML document. The major advantage of XML schema is it more powerful than DTD. DTD కన్నా ఇది more powerful అంట XML schema అనేది. ఓకేనా, ఎందుకు more powerful అంటే XML follows the syntax rules of XML. సో we need not to learn new syntaxes. సో ఇక్కడ ఏంటంటే XML స్కీమా అనేది XMLలో ఎటువంటి సింటాక్స్ని అయితే మనం యూజ్ చేస్తామో అటువంటి సింటాక్స్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇంకా సపరేటెడ్గా DTDలో అయితే మనం డాక్యుమెంట్ టైప్ అని, ఎలిమెంట్ అని, యాట్రిబ్యూట్స్ అని ఇంకా మనం అన్నిటికీ డిఫరెంట్గా యూజ్ చేస్తాం కదా. సో అటువంటి న్యూ సింటాక్స్లు అనేవి ఉండవన్నమాట. ఓన్లీ XMLలో మనం ఎటువంటి సింటాక్స్ని యూజ్ చేస్తాం, లైక్ రూట్ ట్యాగ్, చైల్డ్, సబ్ షెల్స్, ఇలా ఇటువంటి సింటాక్స్ని యూజ్ చేసుకొని మనం XML డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. అంటే ఓకే, అండ్ సరే చూడండి నెక్స్ట్. Whereas DTD we follows new syntax that we need to learn how to define elements, attributes, all are learned in DTD. సో DTDలో మనం అవన్నీ నేర్చుకోవాల్సి వచ్చేది. బట్ ఇక్కడ XMLలో ఏంటి అంటే అలాంటివన్నీ నేర్చుకోవసరం లేదు. XML సింటాక్స్ని మనం యూజ్ చేసేస్తాం అనమాట. సో అందుకని ఇది మోర్ పవర్ఫుల్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ XML స్కీమా ఎలిమెంట్స్. సో ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ XML డాక్యుమెంట్. ఓకే, సో మనకి మొత్తం 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సింపుల్ టైపు, కాంప్లెక్స్ టైపు. ఈ 2 బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ని యూజ్ చేసుకుని మనం XML స్కీమాని క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటది? సింపుల్ టైప్. సింపుల్ టైప్ అంటే ఏంటంటే ఓన్లీ కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఎగస్ట్రాగా యాట్రిబ్యూట్స్ అనేవి మనం యూజ్ చేయం. ఎగస్ట్రా యాట్రిబ్యూట్స్ యూజ్ చేస్తే దాన్ని మనం కాంప్లెక్స్ టైప్ అంటాం. యాట్రిబ్యూట్స్ ఏమీ లేకుండా ఉంటే దాన్ని మనం సింపుల్ టైప్ అంటాం. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ నేమ్ అని ఒక్కటే ఉంది. సో ఇది సింపుల్ టైప్ అనమాట. ఒకవేళ కాంప్లెక్స్ టైప్ అంటే మీకు ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ నేము తర్వాత లాంగ్వేజ్ అని ఒక యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. సో ఇదేమవుతుందంటే కాంప్లెక్స్ టైప్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ టైప్ అంటే ఏంటో చూద్దాం. సో
మనం నార్మల్గా ఎక్స్ఎంఎల్లో డేటాని ఎలా స్టోర్ చేస్తాము? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ ఉమా అనే దాన్ని సేవ్ చేయాలి అనుకోండి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనే ట్యాగ్ని ఓపెన్ చేస్తాము. డేటా ఏంటది? ఉమా అనే డేటా రాస్తాం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నేమ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఇలా మనం ఎక్స్ఎంఎల్లో రాస్తాం, అవునా? బట్ ఇక్కడ ఈ ఎక్స్ఎంఎల్ స్కీమాలోకి వచ్చేసరికి సింపుల్ టైప్లో ఎలా మనం రాయాలి అంటే, ఫస్ట్ ఓపెన్ ట్యాగ్ XS తర్వాత కాలన్ ఇస్తాం, ఎలిమెంట్ నేమ్ అని ఇస్తాం. ఏంటది? ఫస్ట్ నేమ్ కదా. సో ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్. సో ఎలిమెంట్ ఈ ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ రాస్తాం. ఆ తర్వాత టైప్. సో ఈ డేటా అనేది ఎటువంటి టైప్? ఇది క్యారెక్టరా, నంబరా, లేకపోతే ఏం టైప్? ఇంటీజరా, స్ట్రింగా, ఏ టైప్ అనేది ఇక్కడ మనం రాయాలి. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు XS డాట్, ఇది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అని ఇచ్చాను. సో ఇలా అయితే మనం XML స్కీమాలో డేటాని స్టోర్ చేస్తాం. సో ఎలా రాస్తాం? ఫస్ట్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఎలిమెంట్ నేమ్ రాయాలి, అండ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఆ టైప్ రాయాలి. ఓకే, సో మనకి మొత్తం అయితే ఇవి డేటా టైప్స్ అనేవి 5 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 5 టైప్స్ ఏంటో ఒకసారి మీకు చెప్తాను, చూడండి. వీ హ్యావ్ డిఫరెంట్ data types are present in XML schema. They are integer, string, date, time, boolean. సో ఇలా ఈ 5 డేటా టైప్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ టైప్ అనే దగ్గర రాయాలన్నమాట. ఓకేనా? సో ఇవంటే ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇంటీజర్ డేటా టైప్ అంటే మనం ఏదైనా నంబర్స్ని స్టోర్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఎలా రాయాలంటే XS కాలన్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ అని ఇచ్చి, టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటది? నంబర్ అంటే ఇంటీజర్ కదా. సో XS డాట్ ఇంటీజర్ అనేలాగా చేయాలన్నమాట. ఒకవేళ అదే స్ట్రింగ్ అనుకోండి, ఇక్కడ మనం రాసాం కదా, XS ఈజ్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే అది, టైప్ ఈజ్ ఈక్వల్ టు XS డాట్ స్ట్రింగ్ అని రాయాలి. అదే మనకి డేట్ అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా డేట్ని మీరు స్టోర్ చేయాలి అనుకోండి, సేమ్ XS కాలన్స్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే అది, డేట్ అయితే డేట్, టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్, XS డాట్ డేట్ అనే డేటా టైప్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ టైం అనుకోండి, టైం కూడా సేమ్ అంతే. ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు XS డాట్ టైంకి వచ్చేసరికి ఇక్కడ మనం టైప్ ఈజ్ ఈక్వల్ టు XS డాట్ టైం అని ఇస్తాం. అదే బూలియన్ అయితే ఇక్కడ XS డాట్ బూలియన్ అని ఇస్తాం. సో ఎటువంటి డేటా టైప్ని యూజ్ చేస్తున్నామో అటువంటి డేటా టైప్ యొక్క నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద సింపుల్ టైప్. ఓకే, సింపుల్ టైప్ని మనం ఇలా రాయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సింపుల్ టైప్. అండ్ సెకండ్ టైప్ ఏంటది? కాంప్లెక్స్ టైప్. కాంప్లెక్స్ టైప్ అంటే ఏం చెప్పాను? వీ కెన్ కంటైన్ యాట్రిబ్యూట్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాంప్లెక్స్ టైప్ అని చెప్పాం. సో ఒకసారి నేను చూపిస్తాను, ఇదిగోండి చూడండి. కాంప్లెక్స్ టైప్, ఫర్ సపోజ్ మొబైల్ అనేది ఒక్కటే రాస్తే సింపుల్ టైప్ అయింది. ఇక్కడ మొబైల్ నంబర్ అనేది ఏంటంటే ఒక యాట్రిబ్యూట్. సో ఇదేమవుతుంది అంటే కాంప్లెక్స్ టైప్ అవుతుంది. సో మొబైల్ నెంబర్ అండ్ నంబర్ ఇచ్చాము, ఇది మొబైల్ అని క్లోజ్ చేస్తాం. ఇలా మనం XML డాక్యుమెంట్లో స్టోర్ చేస్తాం. బట్ ఇన్ XML స్కీమాకి వచ్చేసరికి మనం ఎలాంటి సింటాక్స్ యూజ్ చేయాలి అంటే, కాంప్లెక్స్ టైప్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ XS ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మొబైల్ అనేది ఎలిమెంట్ నేమ్ కాబట్టి మొబైల్ అని ఇస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది కాంప్లెక్స్ టైప్ కాబట్టి ఇక్కడ కాంప్లెక్స్ టైప్ అని రాస్తాం. రాసిన తర్వాత యాట్రిబ్యూట్ నేమ్ రాయాలన్నమాట. యాట్రిబ్యూట్ నేమ్ కూడా మనం XS కాలన్ యాట్రిబ్యూట్ నేమ్ ఇక్కడ. ఓకేనా? సో యాట్రిబ్యూట్ నేమ్ ఏంటి ఇక్కడ? నంబర్. సో నంబర్ అని ఇస్తాం. అండ్ నెక్స్ట్ దీని యొక్క టైప్ ఏంటది? నంబర్ యొక్క టైప్, డేటా టైప్ ఏంటది? ఇంటీజర్. సో ఇవన్నీ నంబర్స్ కదా, సో అందుకని మనం ఇక్కడ ఇంటీజర్ అని ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్ క్లోజ్ చేస్తాం, ఇక్కడ క్లోజ్ చేస్తాం. అండ్ కాంప్లెక్స్ టైప్ అనే XS దీన్ని కూడా మనం క్లోజ్ చేస్తాం. ఇలా మనం కాంప్లెక్స్ టైప్ని ఈ విధంగా మనం రాయాలన్నమాట. ఓకేనా? అర్థమైందా? సో సింపుల్ టైప్ ఏమన్నా జస్ట్ XS కాలన్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చేసేసి వెంటనే పక్కనే మనం టైప్ ఈజ్ ఈక్వల్ టు అని రాసేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే యాట్రిబ్యూట్ నేమ్ కూడా రాయాలి కాబట్టి, సో ఇది కాంప్లెక్స్ టైప్ అని చెప్పి యాట్రిబ్యూట్ నేమ్ అని ఇస్తాం, తర్వాత టైప్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ టైప్ని క్లోజ్ చేస్తాం. ఈ విధంగా మనం కాంప్లెక్స్ టైప్ని రాయాలన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయింది, చూద్దాం.
సో నేను ఒక ఎగ్జాంపుల్తో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను XML స్కీమా అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ XML డాక్యుమెంట్ని అయితే మనం ఇలా స్టోర్ చేస్తాం కదా ఫ్రెండ్స్. సో XML డాక్యుమెంట్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ట్యాగ్ ఉంటుంది, దాని యొక్క చైల్డ్స్ ఉంటాయి. ఆ చైల్డ్స్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రూట్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఇలా అయితే మనం XMLలో డేటాని స్టోర్ చేస్తాం. బట్ ఇన్ XML స్కీమాలో మనం ఎలా స్టోర్ చేస్తామో అని చెప్పాను అంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, XML స్కీమాలో మనం ఎటువంటి న్యూ సింటాక్స్ని అయితే యూజ్ చేయము, XML సింటాక్స్ని యూజ్ చేస్తాను అని చెప్పాను. సో బట్ కొంచెం చేంజ్ చేసాం. నేను ఇందాక చెప్పాను సింపుల్ టైప్ అంటే ఎలాగో, కాంప్లెక్స్ టైప్లో మనం ఎలా చేంజ్ చేసాము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఓకే, సో XML స్కీమా వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం XML వర్షన్, ఇది మీకు తెలిసిందే. సో ఫస్ట్ లైన్ ఆఫ్ XML వర్షన్ ఈజ్ ఈక్వల్ టు 1.0, ఎన్కోడింగ్ ఈజ్ ఈక్వల్ టు UTF-8 అని ఇస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మాత్రం మ్యాండేటరీ ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా రాయాల్సిన లైన్. XML స్కీమా అంటే ఖచ్చితంగా ఈ లైన్ అయితే రాయాలి. మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి. www.w3 ఆర్గనైజేషన్స్ వాళ్ళు మనకి ఇది ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది మనం రాస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి XML స్కీమా కోడింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇందాక చెప్పినట్టు సింపుల్ టైపా, కాంప్లెక్స్ టైపా అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే రూట్ ఎలిమెంట్ అనేది రాస్తాం. సో రూట్ ఎలిమెంట్ని మనం ఎలా రాయాలి అంటే, ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటది ఎంప్లాయీ, సో దట్ ఈస్ కాల్ యాజ్ ఏ రూట్ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం టైప్ అనేది ఇవ్వం అనమాట. సో దిస్ ఈజ్ ద రూట్ ఎలిమెంట్ కాబట్టి మనం దాని యొక్క టైప్ అనేది ఇవ్వం. సో చూడండి, XS కోలన్ ఎలిమెంట్ నేమ్, ఎలిమెంట్ నేమ్ ఏంటది అంటే రూట్ నేమ్ ఏంటది ఎంప్లాయీ. సో ఎలిమెంట్ నేమ్ అనేది మనం డబల్ కోట్స్లో రాస్తాం. సో ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ అని ఇస్తాము. అండ్ ఇది అండ్ నెక్స్ట్ ఏంటంటే రూట్ ఎలిమెంట్ తర్వాత మనకి ఏమేమి ఉన్నాయి, సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ సీక్వెన్స్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అందుకనే మనం ఇక్కడ సీక్వెన్స్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సీక్వెన్స్ అనే ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలి, XS కోలన్ సీక్వెన్స్ అని రాయాలన్నమాట. ఓకే, సో అందుకని సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి సీక్వెన్స్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని రాయాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటది నేమ్. సో ఇదేంటది సింపుల్ టైప్, అవునా, దీనికి ఎటువంటి యాట్రిబ్యూట్స్ లేవు. సో సింపుల్ టైప్ని నేను ఎలా రాయాలని చెప్పాను. సో చూడండి, XS కోలన్ ఎలిమెంట్ నేమ్, ఎలిమెంట్ నేమ్ ఏంటది నేమ్ కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ నేమ్ కాబట్టి ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో నేమ్ అని ఇస్తాము. అండ్ నెక్స్ట్ దాని యొక్క టైప్ను మనం డిఫైన్ చేయాలి. దాని యొక్క టైప్ ఏంటది, నేమ్ ఏముంది ఇక్కడ హేమ అని ఉంది. హేమ అనేది ఏంటది స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనే టైప్ని ఇవ్వాలి ఇక్కడ మనం. ఓకే, నెక్స్ట్ మనం టైప్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాం, XS డాట్ ఇదేంటది స్ట్రింగ్. సో స్ట్రింగ్ అని ఇస్తాం. అండ్ నెక్స్ట్ క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనం స్టోర్ చేసేస్తాం. సెకండ్ ఎలిమెంట్ ఏంటది ఐడి అనేది ఏంటది నంబర్. సో ఇక్కడ మనం ఇంటీజర్ అనే టైప్ని యూజ్ చేయాలి. థర్డ్ వన్ ఏంటది డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటి డేట్ అనే టైప్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఇవి ఎలా చూద్దాం. సో చూడండి, సో ఎలిమెంట్ నేమ్ ఏంటి ఇక్కడ, సో ఐడి అని ఇచ్చాం. దాని యొక్క టైప్ ఏంటది నంబర్ అంటే ఇంటీజర్. సో ఇంటీజర్ అని ఇచ్చాం. సో అలానే డేట్ ఆఫ్ బర్త్కి ఎలిమెంట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్, టైప్ వచ్చేసరికి డేట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటది మొబైల్ నంబర్. సో మొబైల్ నంబర్ అంటే ఏంటి, మొబైల్ అనేది ఎలిమెంట్ నేమ్, నంబర్ అనేది ఏంటది యాట్రిబ్యూట్. సో యాట్రిబ్యూట్ ఉంటే మనం ఎటువంటిని యూజ్ చేయాలి, కాంప్లెక్స్ టైప్ని యూజ్ చేయాలి. సో అందుకునే సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్ నేమ్ ఏంటది మొబైల్, అండ్ నెక్స్ట్ ఇది కాంప్లెక్స్ టైప్ కాబట్టి సో మనం కాంప్లెక్స్ టైప్ అని ఇస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాట్రిబ్యూట్ నేమ్ ఏంటది నంబర్. సో యాట్రిబ్యూట్ నేమ్ ట్యాగ్ని యూజ్ చేయాలి. XS కోలన్ యాట్రిబ్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యాట్రిబ్యూట్ నేమ్ ఏంటది నంబర్. సో నంబర్ అని ఇచ్చాం. దాని యొక్క టైప్ ఏంటది, ఇది నంబర్ కదా. సో ఇది ఈజ్ అన్ ఇంటీజర్. దెన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్. దాన్ని ఇక్కడ మనం క్లోజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ టైప్ని క్లోజ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నదా, లేదు, ఇంకా రూట్ ట్యాగ్ని క్లోజ్ చేసేయడమే. సో మనం రూట్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి.
ఓకే. సో రూట్ ట్యాగ్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సీక్వెన్స్ అనేది ఉంది, దాన్ని మనం క్లోజ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ ఎక్స్ స్కీమాని క్లోజ్ చేసాం. సో ఇలా క్లోజ్ చేసేస్తే అయిపోయింది. మనకి ఎక్స్ఎంఎల్ స్కీమా అనేది ఇలా మనం రాస్తాం అనమాట, ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో మీకు అర్థమైంది కదా.